So, Terraform, we understood what is the significance of Terraform. It's an IAC tool. We understood that, we can play around with the infrastructure as a code, correct? So, Terraform has three major operations. Or you can say the three major steps. Hey, sorry, it's black. Yes, okay, sure. Remote target. Okay. So, Terraform has three major life cycles. That is what? The write, the plan, apply, destroy, right? So write in the sense what? We'll create a main.tf file. Agree? One main.tf file that will tell you. So my recommendation is always use what do you say VS Code file to make our life easy to rule out these syntax issues and everything, right? ఏదైనా ఉన్నా కానీ అవి మనం అన్ని క్లియర్గా చేసేసుకోవచ్చు, క్లియర్ చేసేయచ్చు. So let me create a new file. New file. I'll say main.tf. Okay, this is a file. Okay, so main.tf tf అనగానే టెరాఫామ్ వచ్చేసింది కాబట్టి ఇది ఫైల్ బేసిక్ గా. సో ఈ రైట్ అనే దాంట్లో మనం main.tf అనే ఫైల్ క్రియేట్ చేసుకుంటాం, అవునా? దట్ డిస్క్రైబ్స్ వాట్ ఈ main.tf లో మెయిన్ ఆర్కిటెక్చర్. ఓకే, బిఫోర్ వి రైట్ దిస్ ఈ ఆర్కిటెక్చర్ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. టెరాఫామ్ CLI ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ HCL స్టాండ్స్ ఫర్ వాట్? HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. ఓకే, కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటాం మనం. .tf డిజైర్డ్ ఇన్ఫ్రా, మనకు కావాల్సిన డిజైర్డ్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేసుకోవడానికి ఈ main.tnf వాడతాము. ఇది ఎప్పుడైతే మనం రన్ చేస్తామో, ప్లాన్ అని క్రియేట్ చేస్తామో, టెరాఫామ్ ప్లాన్ అంటామో, బ్యాక్ ఎండ్ లో ఈ .tf స్టేట్ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఈ ప్లాన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, మనం ఏం క్రియేట్ చేయము. బేసికలీ ద ఫండమెంటల్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ పర్పస్ ఆఫ్ దిస్ ఫైల్ ఈజ్ నీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది ఏదైతే ఉందో దాని స్టేట్, అవి ఏవేవి ఉన్నాయి వాటి స్టేట్ ఏదైతే ఉందో అది ఒక స్నాప్ షాట్ తీసుకుని పెట్టుకుంటుంది అన్నమాట దీని లోపల. ఓకేనా? ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటంటే ఆ, ఆ, ఈ సారీ ఈ ప్లాన్ అన్నప్పుడే అండ్ దెన్ ప్రొవైడర్స్ అంటే ఏంటి? ప్లగిన్స్. అంటే టెరాఫామ్ తో మనం ఏ ఏ ప్రొవైడర్స్ ని, అంటే వేర్ వీ కెన్ టార్గెట్, వెదర్ వీ కెన్ టార్గెట్ అ క్లౌడ్ ఆర్ వెదర్ వీ వాంట్ టార్గెట్ ఆన్ ప్రిమైజ్, ఆర్ టార్గెట్ లో నువ్వు ఏ రిసోర్సెస్ ని, ఏ క్లౌడ్ ని, ఏ కాంపోనెంట్ ని అనుకుంటున్నావో వాటన్నిటిని ప్రొవైడర్స్ అంటారు. ఆ ప్రొవైడర్స్ కి రిసోర్సెస్ ఉంటాయి, ప్రతి ప్రొవైడర్ కి ఇంటర్నల్ గా రిసోర్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఆ ప్రొవైడర్స్ ని ఇంకో లాంగ్వేజ్ లో, సింపుల్ లాంగ్వేజ్ లో ప్లగిన్స్ అంటాం. సో ఒక టెరాఫామ్ ఒక ప్రొవైడర్ తో మాట్లాడాలి అంటే అసోసియేటెడ్ ప్లగిన్ మనకి ఉండాలి. ఓకేనా? అండ్ మనకి ద బ్యూటీ ఈజ్, నువ్వు ఎప్పుడైతే టెరాఫామ్ ఇనిట్ అని కొడతావో, సో నువ్వు నీ main.tf లో నువ్వు ఏ ప్రొవైడర్ తో మాట్లాడాలనుకున్నావో దానికి డిపెండెన్సీకి సంబంధించిన అన్ని ప్లగిన్స్ అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. నీ main.tf లో ఏదైతే ఉందో, నువ్వు AWS తో మాట్లాడుతున్నావు అనుకో, ఏడబ్ల్యూఎస్ లో ఒక ఏడబ్ల్యూఎస్ అనే ప్రొవైడర్ తో నువ్వు ఒక EC2 అనే రిసోర్స్ మాట్లాడుతున్నావు, లేదా ఒక VPC అనే ఒక రిసోర్స్ తో మాట్లాడాలనుకుంటున్నావు, లేదా యూ వాంట్ వర్క్ విత్ S3 బకెట్ అనే ఒక రిసోర్స్ తో మాట్లాడాలనుకుంటున్నావు. సో వాట్ ఎవర్ యూ వాంట్ ద రిసోర్సెస్ ఇన్సైడ్ దట్, నీకు డిపెండెన్సీస్ అనేవి ఆటోమేటిక్గా టెరాఫామ్, మన టెరాఫామ్ ఇనిట్ అని కొడతాం కదా, ఆ ఇనిట్ కొట్టినప్పుడు మన ప్రొవైడర్కి సంబంధించిన అన్ని డిపెండెన్సీస్ కూడా అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకుంటుంది. బీట్ అజ్యూర్, GCP ఆర్ VMware ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇస్ క్లియర్? సో టెరాఫామ్ ఇన్ఫ్రా అంటే ది యాక్చువల్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రిమిస్ రిసోర్స్. దిస్ ఇస్ ద బేసిక్ ఆర్కిటెక్చర్ గైస్, అవునా? సో ఈ ఆర్కిటెక్చర్ లో మనం ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? కమాండ్ లైన్ తెలుసు, టెరాఫామ్ టూల్. ఈ టెరాఫామ్ టూల్ మనం జస్ట్ ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది. తోటి మనం ఇన్స్టాల్ చేసాం లాస్ట్ టైం, గుర్తుందా? అండ్ దెన్ టెరాఫామ్ మెయిన్ 4 ఉంటాయి: ఇనిట్, ప్లాన్, అప్లై, డెస్ట్రాయ్. ఓకే, సో ఈ .tf ఫైల్ అదే చెప్పాను కదా, HashiCorp లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది.
వాట్ యు వాంట్. అదే ఈ టెరాఫామ్ అనేది ఈ టూల్స్ వాడటం చూస్తే కనుక మీరు దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. కొన్ని ఆల్ టూల్స్ ఆర్ పవర్ఫుల్, బట్ కొన్ని టూల్స్ ఏంటంటే టూ థింగ్స్ యూ హావ్ టెల్: వాట్ డూ యూ వాంట్, వాట్ టు డూ, హౌ టు డూ. ఏం చేయాలి, ఎలా చేయాలి. కొన్ని టూల్స్ ఉంటాయి అవి. ఆర్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇప్పుడు ఒక జావా ఉంది, సి ఉంది, పైథాన్ ఉంది. ఇవన్నీ ఏంటి, పవర్ఫుల్ లాంగ్వేజెసే, కానీ దే ఆర్ సెకండ్ జనరేషన్ లాంగ్వేజెస్, థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్ కావు అవి. సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మరి ఏం చెప్పాలి, సారీ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కావు, థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటికి మనం వాట్ టు డూ, హౌ టు డూ చెప్పాలి. అదే నీకు హెచ్సిఎల్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఏంటంటే ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్. యూ నో న్యూ టు టెల్ హౌ టు డూ. నువ్వేం కావాలి, యూ హెవ్ జస్ట్ టెల్ వాట్ టు డూ. నీకేం కావాలి అంతే చెప్పాలి. అవి ఎలా అచీవ్ చేయాలనేది యూ కెన్ లీవ్ టు దెమ్. దట్స్ వాట్ దే ఆర్ వెరీ స్మార్ట్ ఇన్. లైక్ హెచ్సిఎల్ ఇస్ వాట్, అ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్. ఏంటి, జస్ట్ నీకేం కావాలి, వాట్ యూ వాంట్. అదే ఎస్క్యూఎల్ అనుకోండి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, ఒక క్రియేట్ టేబుల్, ఒక టేబుల్ క్రియేట్ చేయి, ఇన్సర్ట్ చేయి డేటాని, డిలీట్ చేయి, టేబుల్ డ్రాప్ చేయి. జస్ట్ డిక్లేర్ చేస్తాను అనమాట. డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటారు అందుకే వీటిని. ఓకే, హెచ్సిఎల్ ఇస్ ఆల్సో డిక్లరేటివ్ లాంగ్వేజ్. సో దీనిలో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం లాస్ట్ టైం, మనకు ఆఫ్ కోర్స్ వర్కౌట్ అవ్వలేదు అది. ఐ డింట్ వర్క్ ఇట్ ఈవెన్, నాకు టైం కుదరలేదు, బట్ ఐ కేమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, విల్ సీ దట్. ఓకే, ఇది ఒక యూనో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇంకోటి ఏంటి, స్టేట్ ఫైల్ చెప్పాను కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫైల్. ఓకే, జేసన్. జేసన్ స్టాండ్స్ ఫర్ వాట్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. అవుట్పుట్ కూడా జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. దట్ ఫైల్ దట్ కీప్ ట్రాక్స్ ఆఫ్ యువర్ వాట్ రిసోర్సెస్ టెరాఫార్మ్ క్రియేటెడ్ అండ్ దేర్ రియల్ వరల్డ్ ఐడీస్. టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేసిన ప్రతి రిసోర్స్ కి ఒక ఐడి ఇస్తుంది టెరాఫార్మ్. ఆ ఐడీస్ ని, దాని స్టేట్ ని, ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటుంది అంటే టెరాఫార్మ్ టిఎఫ్ అండర్ స్కోర్ స్టేట్ లో పెట్టుకుంటుంది. వితౌట్ ఇట్ టెరాఫార్మ్ వోంట్ నో వాట్ ఎగ్జిస్ట్. ఏముంది ఏది లేదని టెరాఫార్మ్ తెలియాలి అంటే ఈ స్టేట్ ఫైల్ లేకపోతే దానికి ఏం తెలియదు అనమాట. ఇట్ క్యాన్ బి స్టోర్డ్ లోకలీ ఆర్ రిమోట్లీ. నువ్వు కావాలనుకుంటే నీ లోకల్ ఫైల్ సిస్టమ్ లో పెట్టుకోవచ్చు, లేదా రిమోట్లీ S3 బకెట్ లో కానీ, అజ్యూర్ బ్లాబ్ లో కానీ, జీసీఎస్ లో కానీ, ఇట్లా ఈ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఎనేబుల్స్ కొలాబరేషన్ అండ్ వాట్ డ్రిఫ్ట్ డిటెక్షన్. దీనివల్ల ఏంటంటే మనకి కొలాబరేట్ చేసుకోవచ్చు, డ్రిఫ్ట్ డిటెక్షన్ మనం డిటెక్ట్ చేయొచ్చు. సో దట్స్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాట్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్రియేటెడ్ అండ్ మేనేజ్ అండ్ కంట్రోల్ బై హూమ్, టెరాఫార్మ్. మనం మన 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 ప్రమేయం ఏముండదు దీని లోపల. ఓకే, ఎగ్జిక్యూషన్ ప్లాన్ తెలుసుగా మీకు. జస్ట్ క్రియేట్ యూనో టెరాఫార్మ్ ప్లాన్ అంటాం మనం. ప్లాన్ అనగానే అది ఆ, ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ మెయిన్ డాట్ టీఎఫ్ రీడ్ చేసి అది ఏం చేయాలనుకున్నది ఇన్ఫర్మేషన్ మనకి ప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకేనా, లైక్ వైజ్ వీ హ్యావ్ క్రియేట్ వీ కెన్ ప్లాన్, అప్లై అండ్ డెస్ట్రాయ్ ఇఫ్ యూ వాంట్. ఓకే, ప్రొవైడర్స్ గురించి మనం మాట్లాడాము, ప్రొవైడర్స్ లో రిసోర్సెస్ గురించి కూడా మనం మాట్లాడాము. అండ్ మాడ్యూల్స్, కలెక్షన్ ఆఫ్ టెరాఫార్మ్ కాన్ఫిగ్ ప్యాకేజ్డ్ టు రీయూజ్. అంటే మాడ్యూల్స్ మనం చాలా ఇన్డెప్త్ ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ క్లాసెస్ లో. సో వాట్ ఆర్ మాడ్యూల్స్, ఇట్ ఎంకరేజెస్ బెస్ట్ ప్రాక్టీసెస్. మాడ్యూల్స్ ద్వారా ఏంటంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసిన సెటప్ ని, టెరాఫార్మ్ ని మనం ఇంకో మాడ్యూల్స్ ద్వారా ఇంకో ఎన్వైర్న్మెంట్ కి, డెవ్ నుంచి టెస్ట్ కి, టెస్ట్ నుంచి ప్రాడ్ కి మనం మాడ్యూల్స్ ద్వారా మనం ప్యాకేజ్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, టెరాఫార్మ్ క్లౌడ్ కూడా ఉంది. చెప్పాను కదా మీకు, కొన్ని హషీ కార్ప్ పెయిడ్ వర్షన్ అయితేనే మనకి ఈ టెరాఫార్మ్ క్లౌడ్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది, అయితే నాన్ పెయిడ్ ఉండదు. సో అది సాస్ అంటారు అనమాట, సాస్ బేస్డ్ క్లౌడ్ అంటారు, అంటే సాఫ్ట్వేర్ సర్వీస్. ఓకే, మనకు మూడు రకాల సర్వీసెస్ ఉంటాయి: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, అండ్ వాట్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని. సో టెరాఫార్మ్ క్లౌడ్ కమ్స్ అంటారు వాట్ సాస్. అంటే ఏంటి, లైక్ గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ ఉందా, అది మనకి జస్ట్ డ్రైవ్ వాడతాం, అది అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలుసా, అది అండర్లైన్, అది లైనక్స్ మెషిన్ లో ఉందా, విండోస్ మెషిన్ లో ఉందా మనకు తెలుసా, ఏ హార్డ్వేర్ మీద ఉందో మనకు తెలుసా. జస్ట్ మనం డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాం, ఫైల్స్ అప్లోడ్ చేసుకుంటున్నాం. ఈ గూగుల్ డ్రైవ్ అనే అప్లికేషన్ ని సాస్ అప్లికేషన్ అంటారు. అంటే ఏంటి, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. అంటే డైరెక్ట్ మీకు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేస్తుంది, దాని అండర్లైన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు సంబంధం లేదు. ఓకేనా, సో టెరాఫార్మ్ క్లౌడ్ కూడా ఒక సాస్ అప్లికేషన్ అంటున్నాడు అనమాట వీడు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ పెయిడ్ వర్షన్ ఆఫ్ వాట్ బై హషికార్ప్ అనమాట. సో and what, yeah, this is what Terraform desired infra, run Terraform init, plan, apply, destroy. సో ఇన్ షార్ట్ మనం క్విక్ రీక్యాప్ లో మనం ఏం తెలుసుకున్నాం, ఆర్కిటెక్చర్ ఏంటంటే కమాండ్ లైన్ ప్లస్ కాన్ఫిగ్ ప్లస్ స్టేట్ ప్లస్ ప్రొవైడర్స్ వర్కింగ్ టుగెదర్ టు మేనేజ్ వాట్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్లీ అండ్ వాట్ డిక్లరేటివ్లీ నీకు ఏం కావాలి అనేది డిక్లేర్ చేస్తే అది డిజైన్ క్రియేట్ చేసేస్తుంది. సో ఇన్స్టలేషన్ చూసాం మనం లాస్ట్ టైం, గుర్తుందా? మన 2 మెథడ్స్లో ఒక మెథడ్ ఫాలో అయ్యాం మనం. మీకు విండోస్ మీద ఇన్స్టలేషన్ చేసి చూపించాను, లైనక్స్లో చూపించాను, ఓకే. అండ్ దెన్ విండోస్లో అయితే చాకో తోటి ఇన్స్టలేషన్ చేశాను, చూపించాను. మ్యాక్ అవసరం లేదు మనకి. ఇదన్నీ అయిపోయినాయి. సో ఫస్ట్ వి అటెంప్టెడ్, ఇక్కడ మనం ఆగాం లాస్ట్ టైం, గుర్తుందా? యాక్చువల్గా మనకి టెంప్లెట్లో ఇష్యూ వచ్చింది, ఓకే. ఐ స్టిల్ కుడెంట్ గెట్ టైమ్ టు మేక్ ఇట్ అవుట్. సో విల్ టేక్ ఇట్ ఫర్దర్. సో నెక్స్ట్ ఏంటి అంటే, గుర్తున్నాయా మనం టెరాఫామ్ నుంచి AWS తో మాట్లాడాలి అంటే ఒక 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కావాలి మనకి. ఏంటంటే హౌ డు వి లాగిన్, ఓకేనా? సో 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ వాట్ కీ ఐడి అండ్ వాట్ సీక్రెట్ కీ. సో ఐడి అంటేనేమో ఏ యూజర్ తో లాగిన్ అవుతున్నావు, వాటి పాస్వర్డ్, ఈ రెండు మనకు కావాలి. మనకి మీకు గుర్తుంటే టెరాఫామ్ లో నేను ఎక్కడికి వెళ్ళాం మనము, యూజర్స్కి వెళ్ళాం, గుర్తుందా? యూజర్స్ లో how did I gather the Terraform, how did I gather the information? ఆ యూజర్స్ లో ఈ ఆది యూజర్స్, గుర్తుందా? ఆది డెవాప్స్ యూజర్ లో నేను ఈ ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసుకున్నాను, గుర్తుందా? సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వెళ్తే నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది గుర్తుందా? 2 క్రియేట్ చేశాను ప్రస్తుతానికి. ఇది నా ఐడి, నా కీ యాక్సెస్ కూడా నేను క్రియేట్ చేసుకుని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, ఓకే, ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడుంది అంటే అది, ఎక్కడుంది అది, ఇగో ఇక్కడ, అవునా? ఇవి మనం 3 వేరియబుల్స్ మనం సెట్ చేసాం, గుర్తుందా? ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్. సో ఇది నా ఐడి ద్వారా లాగిన్ అవుతుంది, ఇది నా కీ, దాని పాస్వర్డ్, ఇది నా రీజన్ నేను సెట్ చేసుకున్నాను, ఓకే. సో దీస్ ఆర్ ద క్రెడెన్షియల్స్ త్రూ వేర్ టెరాఫామ్ విల్ కమ్యూనికేట్ టు ద AWS అకౌంట్, ఓకేనా? సో ఇవి మన ఎన్వైర్న్మెంట్. మనం ఎప్పుడు ప్రతిసారి సార్ నేను టెరాఫామ్ వాడిన ప్రతిసారి మన మీద కొట్టాలా అంటే, సో ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ పర్సిస్టెంట్, వాట్ ఈస్ రికమెండేషన్? గో అండ్ క్రియేట్ ఎ ఫోల్డర్ కాల్ వాట్ .aws. ఎక్కడ నీ ఏ యూజర్ నుంచి అయితే లాగిన్ అవుతున్నావో ఆ యూజర్లో .aws క్రియేట్ చేసి దాంట్లో క్రెడెన్షియల్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో డిఫాల్ట్ అని పెట్టి ఈ 2 వాల్యూస్ పెడితే నీ యూజర్ నేమ్, నీ పాస్వర్డ్ నీకు సెట్ చేసినట్టు అవుతుంది. ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అదే ఫోల్డర్ కింద, కాన్ఫిగ్ అని. So if you create a file called config and where you can mention what is the region you want to use, అంటే నువ్వు EC2 క్రియేట్ చేసినా, VPC క్రియేట్ చేసినా, నువ్వు ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా, ఏ రీజన్ లో క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. లేదు నేను ఇవన్నీ క్రియేట్ చేసుకోను సార్ అనుకుంటే సింపుల్ గా ఇవి కాపీ చేసి నీ సెషన్ లెవెల్లో మన ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇస్ క్లియర్? దట్స్ హౌ వి ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ బిట్వీన్ వాట్ టెరాఫామ్ టు వాట్, టెరాఫామ్ నుంచి క్లౌడ్ కి మనం చేయాలి అంటే, చెప్పాను కదా మీకు, టెరాఫామ్ నుంచి క్లౌడ్ మీకు చేయాలి అంటే వాట్ ఎవర్ డు. సో నువ్వు టెరాఫామ్ నీ మెషిన్ లో నువ్వు టెరాఫామ్ వాడుతున్నావు, ఇక్కడ ఇది నీ క్లౌడ్, AWS క్లౌడ్ ఇది. సో AWS లో ఒక యూజర్ క్రియేట్ చేశాను, ఆది డెవాప్స్ అని. వీడికి ఒక ఐడి ఉంది, వీడికి ఒక సీక్రెట్ ఉంది, అవునా కదా? ఈ ఐడికి ఒక వాల్యూ ఉంది, సీక్రెట్కి ఒక వాల్యూ ఉంది. ఈ క్రెడెన్షియల్స్ని, ఈ ఐడి సీక్రెట్ అనే క్రెడెన్షియల్స్ని నేనేం చేశాను, నా ల్యాప్టాప్లో నా లైనక్స్ ప్రాంప్ట్ నుంచి 2 రకాలుగా సెట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నేను ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అవునా కదా? నా ప్రాంప్ట్ దగ్గర నా ఐడిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ వాట్, నా సీక్రెట్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అవునా? ఈ 2 వద్దు అనుకుంటే ఏం చెప్పాను మీకు నేను, .aws అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, అవునా? దీంట్లో 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి క్రెడెన్షియల్స్ అని కదా, క్రెడెన్షియల్స్ ఇక్కడ పైన కనిపిస్తుందా, క్రెడెన్షియల్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాము. ఇంకోటి ఏంటి, కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాము, ఓకేనా? కాన్ఫిగ్ అని ఫైల్ క్రియేట్ చేస్తాం. వీటిలో ఈ క్రెడెన్షియల్స్ ఇక్కడ పెడితే కనుక స్టిల్, సో నువ్వు టెరాఫామ్ అని వాడినప్పుడు, నువ్వు టెరాఫామ్ అనే ఒక యూటిలిటీ వాడినప్పుడు, నువ్వు AWS అనే ప్రొవైడర్ మీద నువ్వు వర్క్ చేయాలనుకున్నప్పుడు 2 థింగ్స్ అనమాట. నీ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ నీకు ఇది ఉంటే ఇక్కడ తీసుకుంటుంది. లేదు నువ్వు సెట్ చేస్తే ఇలా సెషన్ లెవెల్లో ఇలా సెట్ చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూస్ తీసుకుని దీని నుంచి టెరాఫామ్ ఏమవుతుంది, కనెక్ట్ అవుతుంది అనమాట. టెరాఫామ్ విల్ కనెక్ట్ టు యువర్ AWS విత్ దట్ క్రెడెన్షియల్స్. అర్థమైందా? సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ప్రెటీ మచ్. సో ఇవాళ ఏం చేద్దామంటే, ఒక లాస్ట్ టైం నేను ఇంకా ఈ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ దట్ ఎగ్జాక్ట్ నేమ్ ఫర్ దట్ AMI. ఆ AMI నేను చూడలేదు హానెస్ట్లీ. సో బట్ లాస్ట్ సెషన్లోనే ఒక VPC క్రియేట్ చేద్దాం అనుకున్నాను నేను, ఓకే. EC2 అవ్వలేదు కదా, అది పక్కన పెడదాం, ఐ కమ్ బ్యాక్ టు దట్ టుమారో. సో VPC నేను ఒక, వాట్ ఈస్ VPC గుర్తుందా? వర్చువల్ ప్రైవేట్
కనెక్ట్. ఒక విపిసి లేకుండా ఎటువంటి రిసోర్స్ మనం క్రియేట్ చేయలేము ఏడబ్ల్యూఎస్లో. ఏడబ్ల్యూఎస్లో విపిసి ఈజ్ ద ఫస్ట్ కాంపోనెంట్ దట్ వీ నీడ్ టు క్రియేట్. యు రిమెంబర్ గైస్? గుర్తుందా? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో నువ్వు ఏ కాంపోనెంట్ గురించి నువ్వు ఏ కాంపోనెంట్ ఆర్ ఏ సర్వీస్ ను వాడాలన్నా ఖచ్చితంగా నువ్వు సెటప్ చేయాల్సిన ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? విపిసి. ఓకేనా? డిఫాల్ట్ విపిసి ఒకటి ఉంటుంది. నువ్వు ఏం క్రియేట్ చేయకపోయినా, అదేంటి సార్ నేను ఈసీ2 డైరెక్ట్ క్రియేట్ చేశానంటే డిఫాల్ట్ విపిసి ఉంటుంది కాబట్టి ఆ డిఫాల్ట్ విపిసిలో నువ్వు క్రియేట్ చేసుకో, అసైన్ అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ క్రియేట్ ఎనీ విపిసి. బట్ విపిసి ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ టుడే విల్ ట్రై టు క్రియేట్ వన్ విపిసి త్రూ టెరాఫార్మ్ అండ్ సి అవుతుంది అవట్లేదు అనేది. సో హౌ డు వి క్రియేట్ విపిసి ఇన్ ఏడబ్ల్యూఎస్ యూజింగ్ టెరాఫార్మ్? ఒక మళ్ళీ మెయిన్ డాట్ టీఎఫ్ క్రియేట్ చేద్దాము. ఓకే, సో క్రియేట్ చేసి దాంట్లో ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం మనం. ఏంటి ప్రొవైడర్? ఏడబ్ల్యూఎస్. రీజన్ ఏంటి? మనకు కావాలంటే చేంజ్ యాజ్ నీడెడ్, కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి సెక్షన్ ఏంటి? విపిసి. విపిసిలో ఏం చెప్తున్నాం చెప్పాను కదా మీకు, ప్రతి ప్రొవైడర్కి ఒక రిసోర్స్ ఉంటుంది, అవునా? ఒకటి కాదు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు విపిసి ఒక రిసోర్స్ అంటున్నాం, ఇంతకుముందు రిసోర్స్ ఏంటి? ఈసీ2 ఇన్స్టెన్స్ ఒక రిసోర్స్, అవునా? సో ఏడబ్ల్యూఎస్ కింద మనకి చాలా రిసోర్స్ ఉంటుంది. అది ఈసీ2 కావచ్చు, విపిసి కావచ్చు, అవునా కదా? లేకపోతే ఆ, ఒక యూజర్ కావచ్చు, ఒక ఐఏఎం రోల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇది, ఒక S3 బకెట్ కావచ్చు, ఓకేనా? ఒక ఎస్ఎన్ఎస్ కావచ్చు, ఒక సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్. ప్రతి సర్వీస్ ని మనం టెరాఫార్మ్ టెర్మినాలజీలో ఏడబ్ల్యూఎస్ నేమో ప్రొవైడర్ అంటారు, వీటన్నిటినేమో రిసోర్సెస్ అంటారు. అర్థమైందా? సో లాస్ట్ టైం మనం ఈసీ2 ట్రై చేసాము, బట్ అది నంబర్ మ్యాచ్ అవ్వక మనం క్రియేట్ అవ్వట్లేదు. ఐ గెట్ ద ఎగ్జాక్ట్ నంబర్. సో టుడే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ వాట్? విపిసి. ఒక టెరాఫామ్ వాడి నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో నేను ఒక విపిసి క్రియేట్ చేయాలి. ఓకే, గ్రాఫికల్గా అయితే తెలుసుగా మీకు, కన్సోల్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తాం, బట్ ఒక టెరాఫామ్ నుంచి ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఓకేనా? ఫర్ దట్ రిసోర్స్ పేరు ఏంటి? ఏడబ్ల్యూఎస్ విపిసి. దాని పేరు ఏమి ఇచ్చాను? మై విపిసి. సో మీకు గుర్తుందా, విపిసి క్రియేట్ చేసినప్పుడు మనకు సైడర్ బ్లాక్ కావాలి, రేంజ్ చెప్పాలన్నమాట ఏంటనేది. సో నా రేంజ్ వచ్చి నా 10 సిరీస్ వాడుతున్నాను బై 16 అంటే నేను 256 అన్ని రేంజెస్ ఆఫ్ ఐపీసీ వాడుకోవచ్చు. ఎనేబుల్ డిఎన్ఎస్ సపోర్ట్ ఎస్, డిఎన్ఎస్ ఫర్ హోస్ట్ నేమ్స్ ఎస్ అని ఇచ్చాను. ఇక ట్యాగ్ అని ఒకటి క్రియేట్ చేశాను. రిసోర్స్ కి ట్యాగ్స్ ఉంటాయి, విల్ డిస్కస్ దట్ లేటర్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఆర్ ట్యాగ్స్? ఒక ట్యాగ్ ఇచ్చాను అన్నమాట దీనికి, ఆది విపిసి అని చెప్పేసి. ఎన్వైర్న్మెంట్ వచ్చేమో డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఈ విపిసి అనేది ఇచ్చాను అనమాట క్లియర్గా. ఓకేనా? సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తాను ఇక్కడ. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే విపిసి క్రియేట్ చేసేటప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు మెన్షన్ వాట్? ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో అగైన్ అనదర్ రిసోర్స్ అంటారు ఏడబ్ల్యూఎస్ ఇంటర్నెట్ గేట్వే, మై ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ గేట్వే అని పెట్టాను. ఓకే, దీనికి ఒక విపిసి ఐడి ఇస్తున్నాను. ట్యాగ్స్ వచ్చి ఆది ఇంటర్నెట్ గేట్వే. ఇంకొక రిసోర్స్ వాడుతున్నాను, సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ వాడాలి. గుర్తుందా? పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. ఓకేనా? సో ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ అని ఇంకో రిసోర్స్ వాడుతున్నాను, మై పబ్లిక్ సబ్నెట్ అని వాడుతున్నాను దీని పేరు. దీనికి విపిసి ఐడి, ఈ విపిసి ఐడిలో క్రియేట్ అవుతుంది. ఇది సైడర్ బ్లాక్. రేంజ్ మార్చ్, ఇక్కడ ఐపీ రేంజ్ మార్చని గుర్తుందా? పైన ఏమో 10 సిరీస్ ఇచ్చాను మొత్తం, ఇక్కడేమో ఇంకో సబ్నెట్ కదా, మరి 10 సిరీస్లోనే 1.0 ఇచ్చాను అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఏంటి? అవైలబిలిటీ జోన్ ఇది ఇచ్చాను. అండ్ ద ట్యాగ్స్, ద నేమ్ ఐ గివెన్, ద ట్యాగ్ గివెన్ ఈజ్ వాట్? ఆది పబ్లిక్ సబ్నెట్. అలానే రౌట్ టేబుల్ గుర్తుందా? రౌట్ టేబుల్ ఈస్ ద వన్ వేర్ ఇట్ డిసైడ్స్ ఏ ఐపీ ఏ మెషిన్కి వెళ్ళాలనేది రౌట్ టేబుల్ విల్ టెల్ యూ హౌ ద ఐపీస్ ఆర్ రౌటెడ్. సో అనదర్ రిసోర్స్ ఐఎమ్ యూజింగ్, ద రిసోర్స్ నేమ్ ఇస్ వాట్? ఏడబ్ల్యూఎస్ రౌట్ టేబుల్, మై పబ్లిక్ రౌట్ టేబుల్ అని ఇచ్చాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. ఓకే, అండ్ ఫైనల్లీ వాట్? అసోసియేట్ రౌట్ టేబుల్ టు, ఈ రౌట్ టేబుల్ ఈ సబ్నెట్ కి మనం అసోసియేట్ చేయాలి, లింక్అప్ చేయాలి. సో హౌ డు ఐ డూ దట్? సో రిసోర్స్ నేమ్ వచ్చి ఏడబ్ల్యూఎస్ రౌట్ టేబుల్ అసోసియేషన్, మై పబ్లిక్ అసోసియేషన్ మీద పెట్టాను నేమ్ ఇక్కడ. అండ్ సబ్నెట్ ఐడి ఇచ్చాను ఇక్కడ, అండ్ రౌట్ టేబుల్ ఐడి ఇచ్చాను. అండ్ అవుట్పుట్ మన రిఫరెన్స్ కోసం పెట్టినది, ఇది మ్యాండేటరీ కాదు, బట్ నా రిఫరెన్స్ కోసం అవుట్పుట్ పెట్టాను ఇక్కడ. అవుట్పుట్ విపిసి ఐడి, అంటే ఇదంతా పైన అన్ని కనుక ఎగ్జిక్యూట్ అవుతే నాకు ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? డిస్క్రిప్షన్, ద ఐడి ఫర్ విపిసి అని ఇచ్చి ఈ వాల్యూ వస్తుంది. ఇంకో ఐడి వస్తుంది, మళ్ళీ ఇంకో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ద ఐడి ఫర్ పబ్లిక్ సబ్నెట్ మాస్క్. ఈ రెండు అవుట్పుట్ రావాలంటే నేను టెరాఫామ్ ఇనిట్ కొట్టి ప్లాన్ కొట్టి అప్లై చేస్తే నాకు అవుట్పుట్ రావాలన్నమాట. సో అర్థమైందా మీకు? సో ఇదంతా కూడా నా మెయిన్ డాట్ టీఎఫ్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది?
నా మెయిన్ డాట్ టీఎఫ్లో ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఐ ప్లాన్డ్. సో టుడే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ విపిసి యూజింగ్ వాట్? టెరాఫామ్. సో లెట్స్ గో అండ్ డూ ఇట్. లెట్స్ కాపీ దిస్ టెరాఫామ్. మొత్తం కాపీ చేస్తాను, ఇక్కడ వరకు కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి అండ్ లెట్స్ కనెక్ట్ టు దిస్ EC2 ఇన్స్టెన్స్. జో నేను ఆ రోజు నుంచి EC2 ఇన్స్టెన్స్ డౌన్ చేయలేదా? రన్నింగ్ 0 రావాలి, 001 వస్తే అయిపోయినట్టు. ఆహా, బిల్లు పే వెళ్తుంది ఈసారి. ఐ డిడ్ రియలైజ్ ఇట్. ఆ రోజు నుంచి దాకా ముట్టుకోలేదు నేను అసలు. బిజీ బిజీ. ఇది ఫ్రీ టైర్ కదా సార్ అయితే? ఫ్రీ టైర్ అయినా కానీ దానికి లిమిట్ నేను ఇప్పుడు బేస్ దాటేసాను కదా. నేను దాటేసి 500-600 బిల్లు కడుతూనే ఉన్నాను ప్రతి నెల. సరే, ఇట్స్ ఓకే. లెట్స్ సీ హౌ ఇట్ కనెక్ట్స్. లెట్ మీ కనెక్ట్. What happened? నాకు కూడా సేమ్ ఎర్రర్ వచ్చింది సార్. మనకి ఫెయిల్ టు కనెక్ట్. అది ఎందుకు ఇట్లా వస్తుంది? ఈ మధ్య వస్తుంది, అంతకుముందు వచ్చేది కాదు అసలు. చెక్ నేను చేయలేదు కూడా సార్. కొత్త అకౌంట్ క్రియేట్ చేయగానే ప్రాబ్లం వచ్చింది నాకు. అది ఒకసారి నేను టికెట్ రైజ్ చేస్తాను AWS కి. ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్ అని. లాస్ట్ టైం SSH ఏదో ఇన్స్టాల్ చేయాలి అంటున్నారు. SSH SH ఇన్స్టాల్ చేయాలంటాడా? నేను వచ్చింది. ఇది ఏంటిదో, ఇది కుబర్నెటిస్ వర్కర్ 1 వర్కర్ 2 అని ఉంది. SSH అబ్బా, ఇది లేదా? ఈస్ డౌన్లోడ్ చేశానా చేయలేదా? ఎక్కడ డౌన్లోడ్ చేశాను? కీస్ సర్వర్ 1 అని ఉంది. వర్కర్ 1 ఇది సర్వర్ 11. ఓకే ఓకే, సర్వర్ 11 అని ఉందా? సర్వర్ 11. Guys, our session might end up in another 10 minutes. Some problem is there with my Zoom account. ఒకవేళ కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ లాగిన్ అవుదాం. ఓకే, సో I connected to my EC2 instance, sudo -i. Okay, so which Terraform? Okay, Terraform installation అయింది. Terraform-version. Okay, that is good, fantastic. Okay, అయిపోయింది. Now, so ls-lrt. సో ఇవన్నీ rm-rf ఇవన్నీ తీసేస్తా నేను. ఓకే, గాన్. I don't want to keep anything here. సో దీనికి ఒక సెపరేట్ మళ్ళీ ఒక స్టెప్స్ ఇచ్చాను మీకు నేను, ఎలా చేయాలి అనేది, హౌ టు రన్ ఇట్. ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం మనం, ఓకేనా? VPC కోసం. ఓకే, దాంట్లోకి వెళ్దాం మళ్ళీ. వాట్ దిస్ కమాండ్ ఇస్ డూయింగ్? మేక్ డైరెక్టరీ అండ్ వాట్? చేంజింగ్ ద డైరెక్టరీ. ఓకే, లొకేషన్కి వచ్చాను నేను. pwd. ఇప్పుడు main.tf క్రియేట్ చేసుకుందాము. ఓకే, క్లియర్. బట్ నేను దీంట్లో పెట్టే ముందు ఈ main.tf ని ఇంకొకసారి మనము వాట్ యు సే దీంట్లో పెడదాం. దీంట్లో వాట్ టెల్ యూ, VS కోడ్ లో పెట్టి చూద్దాం ఒకసారి. ఓకే,
విఎస్ కోడ్లో పెడితే మనకి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా హైలైట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఎక్కడ ఏం ఇష్యూ లేదు. సో వాట్ ఆర్ ద డీటెయిల్స్? ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ ఇచ్చాను ఇక్కడ ఫస్ట్. ఓకే, విపిసి డీటెయిల్స్ ఇచ్చాను, ఇంటర్నెట్ గేట్వే. సో హౌ మెనీ, వాట్ ఇస్ ద ప్రొవైడర్? ఏడబ్ల్యూఎస్ ఇస్ ద ప్రొవైడర్. ఎన్ని రిసోర్స్ వాడుతున్నాం AWS లో ఇప్పుడు? విపిసి, ఇంటర్నెట్ గేట్వే, పబ్లిక్ సబ్నెట్, రౌట్ టేబుల్, రౌట్ టేబుల్ అండ్ రౌట్ టేబుల్ కి సబ్నెట్ కి అసోసియేషన్ పెడుతున్నాం. సో ఫైవ్ రిసోర్స్ వాడుతున్నాం. అవుట్పుట్ జస్ట్ ఇది నా అవుట్పుట్ కోసం, ఇది జస్ట్ ఇది అవర్ రెఫరెన్స్. ఓకేనా? సో 5 రిసోర్సెస్ వాడుతున్నా అండర్ వన్ ప్రొవైడర్. AWS ఈజ్ అ ప్రొవైడర్ అండ్ వీఆర్ యూజింగ్ 5. సో ఇక్కడ అంతా బాగానే ఉంది కాబట్టి ఇదే మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఐ ఫర్ ఇన్సర్ట్ అండ్ ఐ పేస్ట్ ఇట్. ఓకే, అయిపోయిందా? సో దీన్ని సేవ్ చేద్దాం ఫైల్ని. ఎస్కేప్ డబ్ల్యూక్యూ. సో సేవ్ చేసాను, main.txt ఫైల్ క్రియేట్ అయిపోయింది మనకి. అండ్ దెన్ అయిపోయిన తర్వాత సేవ్ చేయమంటున్నది. మనం ఇప్పుడు ఏం చేయాలి? టెరాఫామ్ ఇనిట్ కొట్టాలి కదా. టెరాఫామ్ ఇనిట్ కొడితే మనకి, సో ఇక్కడ సరిగా చూడండి, ఒకటే ఫైల్ ఉంది ప్రస్తుతానికి. సో ఫైల్ డూ అని యూనో టెరాఫామ్ ఇనిట్. సో చూసారా, ప్లగిన్స్ అనేది AWS సంబంధించిన అన్ని ప్లగిన్స్. ఎందుకంటే మనం ప్రొవైడర్ వాడాం కదా, ఏ ప్రొవైడర్ వాడితే ఆ ప్రొవైడర్కి సంబంధించిన ప్లగిన్స్ ఆల్రెడీ మనం ఒకసారి AWS దీంట్లో చేసాం కాబట్టి ఆ AWSకి సంబంధించిన అన్ని ప్రొవైడర్స్ డౌన్లోడ్ చేసేసుకుని ఉంటుంది. బట్ యా, ఇట్ ఈస్ ఇనిషియేట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే, సో మన ప్లాన్ అన్నప్పుడు ఆ టిఎఫ్ స్టేట్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు క్రియేట్ అవుతుంది? టిఎఫ్ స్టేట్ అనేది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ అనమాట. అది క్రియేట్ అవుతుంది. సో ఇనిషియేట్ అయిపోయింది, ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ నౌ. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ప్లాన్. ఓకే, చూద్దాము మనకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా, ఏమన్నా, లేదా ఇట్ విల్ గో వెల్ ఆర్ నాట్. యా, ఇట్ విల్ ఫెయిల్. మర్చిపోయాను, అబ్బా. వాట్ ఐ ఫర్గాట్? టెల్ మీ, వాట్ డిడ్ ఐ ఫర్గాట్? ESSL. VPC creation. కాదు కాదు, ఇది మనకు చెప్పలేదు. ఈ డీటెయిల్స్ నేను చెప్పలేదు. కనెక్ట్ అవ్వాలి కదా AWS కి. సో ఆ కనెక్షన్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయలేదు. దట్స్ మిస్టేక్ ఐ డిడ్. I know it will fail. Okay, then again I'll do plan. సో సో ప్లాన్ 5 టు యాడ్ చెప్పాం కదా, మొత్తం 5 మనం రిసోర్సెస్ వాడాం మనం, అవునా, AWS లో. సో అవన్నీ చేస్తుంది చెప్తుంది. 0 టు చేంజ్ అండ్ 0 టు డెస్ట్రాయ్. సో ద చేంజెస్ అవుట్పుట్ ఏం రావచ్చు మనకి? 2 రావాలి. ఓకే, యూ విల్ నో ఆఫ్టర్ అప్లై. సబ్నెట్ ఐడి, VPC ఐడి, ఈ రెండు మనకి అప్లై చేసిన తర్వాత వస్తుందని చెప్తుంది అనమాట. ఓకేనా?
సో ఇవన్నీ ఇచ్చాము, అన్ని చెక్ చేసుకొని మిగతా అన్ని ఫాల్స్ అని డిఫాల్ట్ తీసుకుంది అది. ఓకే, మిగతా అన్ని ఇలా వస్తుంది. సో ఇట్ వర్క్ నౌ. లెట్స్ డూ అన్ అప్లై. బట్ బిఫోర్ అప్లై, ఇక్కడ మనం ఏం చెప్పాను మీకు, ఫైల్ క్రియేట్ అవ్వలేదు ఎందుకు? సరే చూద్దాం. అప్లై. క్రియేట్ అవ్వలేదు, ఏం ఇష్యూ వస్తుందా ఏంటి? ఇక్కడ అడుగుతుంది ఏమంటుంది? ఎస్ అని చెప్తుంది కదా. మనం చెప్పేదానికి ఇక్కడ ఏం పెట్టామని, ఇక్కడ అప్లై అని కొట్టాం కదా. అప్లై అని కొట్టినప్పుడు ఇది ఏమంటుంది? ఈ ఏడబ్ల్యూఎస్ గేట్వే క్రియేట్ అవుతుందంట. ఓకేనా? రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, వన్ అసోసియేషన్ విల్ బి క్రియేటెడ్, సబ్నెట్ మాస్క్ విల్ క్రియేట్ అవుతుందని చెప్తుంది. ఓకేనా? మై విపిసి క్రియేట్ అవుతుంది ఫైనల్ గా అని చెప్తుంది. ఆర్ యు షూర్ అంటే ఎస్ అని కొట్టండి. See. సో విపిసి క్రియేట్ అవుతుంది. గైస్, ఇఫ్ ద సెషన్ లాగ్స్ అవుట్, ప్లీజ్ లాగ్ ఇన్ బ్యాక్. సమ్ ప్రాబ్లమ్ విత్ మై అకౌంట్. ఒకసారి జూమ్ లాగౌట్ అయిపోతే లాగిన్ అవ్వండి మళ్ళీ. సో అయిపోయిందా? సో దిస్ ఈస్ హౌ సక్సెస్ఫుల్లీ ఐ క్రియేటెడ్ వాట్ టెరాఫార్మ్. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ ఇట్. అది విపిసి క్రియేట్ అయిపోయిందా లేదా? సో దిస్